మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆద్ర పునర్వసు 1-2-3 పాదాల వారిది మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది, ఏ రంగం వారికి బాగుంటుంది, ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి, గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా, ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి 2024లో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉండనుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహగతులు పరిశీలిస్తే చతుర్థ స్థానంలో కన్యలో కేతువు సంచరిస్తున్నాడు. అలాగే దశమ స్థానంలో మీనంలో రాహు సంచరిస్తున్నాడు. మే 1వ తేదీ వరకు మేషంలో గురుడు సంచరిస్తున్నాడు. తరువాత వృషభంలో ప్రవేశించి సంచరించడం, అలాగే కుంభంలో శని సంచరించడం ప్రధాన ఫలితాలను సూచిస్తుంది. అలాగే ఈ సంవత్సరం వస్తున్న గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతుల ప్రకారం చూస్తే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని రంగాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారమంతా సమయం అనుకూలంగా ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. బంధువుల రాకతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యత స్థిరత్వం ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితికి సంబంధించినంత వరకు ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇతరుల కార్యకలాపాలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందజేస్తారు. అయితే సొంత పనుల మీద కూడా శ్రద్ధ పెట్టడం అవసరం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారులకు సంవత్సరం అంతా పని వాళ్లతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆరోగ్యపరంగా గత సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ. ఈ సంవత్సరం కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి. ధర్మ కార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గురు అనుగ్రహం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఇబ్బందులు లేకుండా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి అంతా శుభసూచకమే. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం నెలల వారీగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెల ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించవలసిన కాలం. ఎవరి మీద ఆధారపడకూడని కాలం. మీ వ్యవహారాలు మిత్ర విభేదానికి బంధువైరానికి తావివ్వకుండా చూసుకోండి. కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృత్తి సౌఖ్యం తక్కువనే చెప్పాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 1-2 ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లల చదువుల్లో లేదా ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆహార విహారాలలో వీలైనంత జాగ్రత్త వహించండి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఫిబ్రవరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చికాకులు అధికంగా ఉంటాయి. తరువాత సాధారణ స్థాయిలో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వనరులు బాగానే సమకూరుతాయి. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి. ప్రత్యేక ఇబ్బందులు ఉండవు, కానీ జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. రోజువారీ కార్యక్రమాలు సైతం అకాలంలో పూర్తవుతాయి. వృత్తి విషయాల్లో అందరితోనూ స్నేహంగా ఉండడం అలవర్చుకోవాలి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చుల మీద పడే సూచనలున్నాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఏప్రిల్ నెల ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి పని శ్రమతో పూర్తవుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుజగ్రహ శాంతి అవసరం. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు అవసరం. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మే నెల అంతా శుభసూచకంగా ఉంటుంది. వాక్పటిమతో అన్ని పనులు సాధిస్తారు. కొన్ని సందర్భాలలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. భార్యా పిల్లలు బాగా సహకరిస్తారు. కొత్త ఆలోచనలు ఈ నెలలో అమలులోకి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రుణ సౌకర్యం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి రంగంలోని వారికి సమాజంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జూన్ నెల తెలివితేటలు బాగా ప్రదర్శించి కార్యజయం సాధిస్తారు. అయితే పనులన్నీ శ్రమతో మాత్రమే పూర్తవుతాయి. చివరి వారంలో అనవసర కలహాలు వస్తుంటాయి. తరచుగా ఈ నెలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు, సరదా కాలక్షేపాలతో కాలం గడుపుతారు. వాహన ప్రమాదం జరుగుతుంది, చూసుకోండి. జూలై నెల మంచి ధైర్యం ప్రదర్శిస్తారు. మొదటి 2 వారాలు ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి. మొత్తం మీద ఈ నెల రోజులు అనుకూల కాలమే. అన్ని పనులు చివరి 2 వారాలు తేలికగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. స్నేహపూర్వక ధోరణితో పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆగస్ట్ గ్రహచారం అనుకూలత దృష్ట్యా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్య రుణ వ్యవహారాలు సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు పడాలి. రానున్న 6 నెలలు వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్త పడండి. సరైన సలహాలు, సూచనలతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో పోటీదారులతో ఇబ్బందులుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. సతీమణికి చిన్నపాటి అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఆరోగ్యం పర్వాలేదు. సెప్టెంబర్ గతం కంటే కొంత మంచి మార్పులు ఈ నెలలో ద్వితీయార్థంలో ఉంటాయి. అనవసర వ్యవహారాలను ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్య, విజ్ఞాన, వినోద కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. నూతన వ్యవహారాలకు సానుకూలం కాదు. అక్టోబర్ నెల ఈ నెలలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా స్నేహితులతో కలిసి ఏ వ్యవహారాలు చేయకండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అవకాశం చూసుకొని రుణ విషయాల్లో సెటిల్మెంట్ ధోరణిని అవలంబించండి. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. నవంబర్ కొద్ది రోజులు అనుకూలంగా, కొద్ది రోజులు ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి. తరచుగా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. మీ ఉద్యోగ విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగి క్రమంగా చివర్లో లాభిస్తుంది. పుణ్యకార్యాలపై దృష్టి పెడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు చేకూరుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా 1-2 చక్కబడతాయి. అనుకోకుండా మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. డిసెంబర్ ఉద్యోగ విషయంలో ఎవరి మీద ఆధారపడవద్దు. వ్యాపారస్తులు ధైర్యంగా ఉంటారు. కానీ సంతృప్తికరంగా వ్యాపారం చేసే అవకాశం లేదు. తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనం సర్దుబాటు కావడం కష్టమే. భోజనం వంటి రోజువారీ కార్యక్రమాలు సరిగా నడవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎర్రమందార పూలతో పూజించండి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా తొలగిపోతాయి, సంపన్నులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.